దీంట్లో ఎన్ని ఉన్నాయి సార్ ఎక్సర్సైజ్? నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియాని షార్ట్కట్లో టీఎస్ఏ అని కూడా రాస్తాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మీద అంటే ఏంటి అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన కింద ఉండే ఏమన్నా ఏరియాస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేస్తాం. అప్పుడు దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. సపోజ్ ఈ క్యూబ్ ఉంది, క్యూబ్కి ఇప్పుడు ఇది ఇది దీనికి ఆపోజిట్ ఉన్న ఇది ఇది దీనికి ఆపోజిట్ ఇది, ఇవి 4 కలిపితే లాటరల్ సర్ఫేస్ ఏరియా. అదే పైన ఉన్న టాపు బాటమ్ కూడా కలిపినాం అనుకో ఏరియాస్ని, అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ వచ్చినట్టు. అర్థమైంది? సో టోటల్ సర్ఫేస్ ఏరియా నథింగ్ బట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే దాని ఏరియా కూడా ఉన్నది. ఇప్పుడు కోన్ ఉందనుకో, కోన్కి ఇది పక్కకుంది, టెంట్ వేసినాం, టెంట్లో పక్కకున్న క్లాత్ ఏమో లాటరల్ సర్ఫేస్ ఏరియా. కింద మనం కూర్చునే దగ్గర కూడా క్లాత్ వేసి పరిచిండు అనుకో చేపలాగా, అప్పుడు పై మొత్తం పక్కకు క్లాత్ ఉంది, కింద కూర్చున్న పరిచింది కూడా క్లాత్ ఉంది. సో అది టోటల్ సర్ఫేస్ ఏరియా లాగా కౌంట్ అవుతుంది. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా మీద ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అంటే సేమ్ లాటరల్ సర్ఫేస్లో వచ్చినట్టే ఉంటుంది, కాకపోతే ఎక్స్ట్రా ఏరియా కౌంట్ అవుతుంది. అంటే ఏంది? పెయింటింగ్ ఆల్ ఫేసెస్, అంటే అన్నిటికీ పెయింట్ చేసేస్తున్నాం. ఒక కోన్ తీసుకొని మొత్తం పెయింట్ చేసేస్తున్నాం. పెయింట్ ఓన్లీ పైననే తగులుతుంది, లోపల అయితే పోదు కదా. సో అది ఏరియా, పెయింటింగ్ అంటే ఎప్పుడు కన్నా గుర్తుపెట్టుకో ఏరియా. పెయింటింగ్ అన్నాడంటే ఏరియా అన్నట్టు. ఆ ఏరియా ఓన్లీ పక్కకు పెయింట్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా, పక్కకు కాకుండా మొత్తం బొమ్మ మొత్తం పెయింట్ చేస్తున్నాడు అనుకో అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా. సో పెయింటింగ్ ఆల్ ఫేసెస్ అన్నప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వాడాలి మనం. ఓకే, సెకండ్ ఏంది? పెయింటింగ్ ఆల్ ఫేసెస్ అంటే ఇంకో తిరుగు మన రూమ్ ఉంది, రూమ్లో అన్ని వాల్సే కాకుండా పైన సెల్ఫ్లు, పైన మన సీలింగ్కి, కింద ఫ్లోరింగ్కి కూడా చేస్తున్నాం అనుకో, అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో టోటల్ సర్ఫేస్ ఏరియాస్ వాడతాం. ఓకే, ఒక పిల్లర్. ఇప్పుడు మందిరాల్లో స్తంభాలు ఉంటాయి, ఇట్లా చూసినావు ఎప్పుడైనా? ఇట్లాంటి స్తంభం ఉంది. ఇప్పుడు మందిరంకు పోయితే మొత్తం స్తంభంకు పెయింటింగ్ చూసినాం, అది టోటల్ సర్ఫేస్ ఏరియా కిందికి వస్తుందా, లాటరల్ సర్ఫేస్ ఏరియా కిందికి వస్తుందా? లాటరలే అవుతుంది. ఎందుకంటే స్తంభంకి ఆల్రెడీ పైన సీలింగ్కి కింద భూమికి అంటుకొని ఉంటుంది, ఆ అంటుకున్న దానికి కూడా పెయింట్ చేయరాదు కదా. సో అట్లాంటప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, అది లాటరల్ సర్ఫేస్ ఏరియా కిందికి వస్తుంది. అట్లా అన్నమాట. సో ఇది మెయిన్గా పెయింటింగ్స్లో వాడతారు. ఇంకోటి ఏంటంటే బాక్స్ మేకింగ్లో ఇప్పుడు పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ తీసుకెళ్తారు కదా. హాస్టల్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? ఒక పెద్ద బాక్స్ బట్టలు గిన పెట్టుకోవడానికి సూట్ కేస్ లాగా ట్రంక్ బాక్స్ దేంతో తయారవుతుంది? మొత్తం రేకు ఉంటుంది. సో ఆ రేకు ఎక్కడుంటుంది? ఓన్లీ పక్కకే ఉంటుందా? ట్రంక్ బాక్స్ ఈ షేప్లో ఉంటుంది కదా, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. క్యూబాయిడ్ షేప్లో ఉన్న ట్రంక్ పెట్టే మొత్తం రేకుతోనే తయారైంది ఉంటుంది. ఆ తయారైన రేకు ఎట్లుంటుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే ఓన్లీ 4 గోడలకు ట్రంక్ పెట్టే రేకు పెట్టిండు అనుకో, దానికి కింద పడిపోతుంది.
పైన మూత కూడా కావాలి. సో మొత్తం 6 ఫేసెస్ వస్తాయి. ఇట్లాంటి అంటే క్లోజ్డ్, దీనికి బాక్స్ మేకింగ్లో నీకు ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే క్లోజ్డ్ బాక్స్ అనో లేదంటే క్లోజ్డ్ డ్రమ్ అనో. డ్రమ్స్ అంటే మనం నీళ్లు నింపే డ్రమ్స్ ఉంటాయి, దానికి కూడా ఏం చేస్తాడు, ఓన్లీ ప్లాస్టిక్ డ్రమ్ ఉందనుకో, ప్లాస్టిక్ ఎక్కడ ఉంటుంది, ఓన్లీ పక్కకే ఉంటుందా, ఓన్లీ పక్కకే ఉంటే నీళ్లు పోసింది కింది నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, కింద ఒక లిడ్ పెట్టేస్తే నీళ్ళు ఆగుతాయి. పైన క్లోజ్డ్ బాక్స్ అన్నాడు కాబట్టి పైన కూడా మూత ఉన్నది, పైన ఉన్నది క్లోజ్, కింద ఉన్నది, పక్కకు కూడా ప్లాస్టిక్ ఉంది, లేదంటే రేకు ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎంత రేకు పట్టింది, ఎంత ఏరియా ఉన్న రేకు కావాలి అని అడిగిండు అనుకో, అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వాడాలన్నట్టు. బాక్స్ మేకింగ్లో ఇట్లా అడుగుతాడు. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఇది మెయిన్, ఇది బాగా అడుగుతాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా బాగా యూజ్ అవుతుంది మనం, ఎస్పెషల్లీ బాక్స్ మేకింగ్ అది చెప్తాడు. క్లోజ్డ్ బాక్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దీంట్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడంటే, క్లోజ్డ్ బాక్స్ అన్నాడు అనుకో టోటల్గా తీసుకుంటాం, టోటల్ సర్ఫేస్ ఏరియానే రాస్తాం. ఇప్పుడు అదే ఓపెన్ బాక్స్ అన్నాడు అనుకో, ఓపెన్ బాక్స్ అంటే ఏం చేయాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా 4కి చేసి కింద మాత్రమే ఏరియా కౌంట్ చేయాలి. ఎందుకంటే ఓపెన్ బాక్స్ అన్నప్పుడు దానికి మూత ఉండదు పైన, సో 6 ఫేసెస్లో 5 కౌంట్ అవుతుంది, చుట్టూరుగా 4. అంటే మనకు ఇప్పుడు నీళ్ళ కుండీలు, సిమెంట్ కుండీలు 4 సైడ్స్ చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా చేసి ఒకటి యాడ్ చేయొచ్చు, లాటరల్ సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా చేసి ఒకటి మైనస్. 4 లాటరల్ సర్ఫేస్, వెరీ గుడ్, 4 సర్ఫేస్ ఏరియా చేసి ఒకటి కిందిది యాడ్ చేయాలి. అది 1 మెథడ్. సెకండ్ మెథడ్ ఇంకో తీరు కూడా ఎట్లా చేయొచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని పైన మూతది మైనస్ చేసేయాలి. ఇప్పుడు సిమెంట్ నీళ్ళ కుండీలు ఉంటాయి, దానికి మూత ఉండదు, అప్పుడు అది క్లోజ్డ్ డ్రమ్, క్లోజ్డ్ బాక్స్ కిందికి రాదు, ఓపెన్ దానికి వస్తుంది. అప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా మైనస్ పైన మూత తీసేస్తాం, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ మూత కిందిది, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా మైనస్ పైన మూత, ఇట్లా చేస్తాం. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సమ్ ఫిగర్స్, ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంది, క్యూబాయిడ్. క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే 2 × LB + BH + HL. ఓకే, తర్వాత క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా, దీని క్యూబ్కి ఒక ఎడ్జ్, ఈ లెంత్ ఏ సెంటీమీటర్స్ అనుకుంటే దానికి 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6A². నెక్స్ట్ పిరమిడ్, ట్రయాంగులర్ పిరమిడ్ తీసుకుంటున్నాను నేను. ట్రయాంగులర్ పిరమిడ్ తీసుకున్నప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన ఏరియా కింది ఏరియా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన 2 × ఏరియా ఆఫ్ ఎండ్ సర్ఫేసెస్. అంటే ఏరియా ఆఫ్ ఎండ్ సర్ఫేసెస్ అంటే ఏంది, ఈ పైన మూత ఉన్న ట్రయాంగిల్ ఏరియా, కింద మూత ఉన్నది, ఇవి రెండు ఎట్లాగో సేమ్ ఉంటాయి కదా, అందుకే దాన్ని డబుల్ చేస్తున్నాం. 2 × చేస్తే డబుల్ అయిపోతుంది, 2 సార్లు కలపచ్చు. 2 × ఒకరిది కనుక్కొని డబుల్ చేయొచ్చు. ఇటు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ ఏంది మరి అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అంటే ఇది. నెక్స్ట్ సేమ్ సిమిలర్గా దీనిలాగా ఏముంటుంది మనకు 9th నేర్చుకున్నది, సిలిండర్. ఇది సిలిండర్ హైట్, ఇది సిలిండర్ రేడియస్ R అనుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది అంటే 2πr × R + H అవుతుంది.
ఓకే. నెక్స్ట్ పిరమిడ్. పిరమిడ్కి ఇదేమో హైట్ హెచ్ అవుతుంది, ఇదేమో స్లాంట్ హైట్ ఎల్ అవుతుంది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ ఏమవుతుంది అంటే అన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కింద ఉన్న స్క్వేర్ ఉంటే స్క్వేర్ బేస్ ఏరియా అన్నట్టు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. బేస్ సపోజ్ స్క్వేర్ ఉందనుకో, స్క్వేర్ ఏరియా రాస్తాం. ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగులర్ పిరమిడ్ ఉందనుకో, సపోజ్ ట్రయాంగులర్ పిరమిడ్ ఉంటే ట్రయాంగిల్ ఏరియా రాస్తాం. సర్కిల్ పిరమిడ్ ఉంటే సర్కిల్ పిరమిడ్ మనం నేర్చుకున్నాం 9th క్లాస్లో. సర్కిల్ పిరమిడ్ పేరేంది? కోన్. ఇది ఆర్, ఇది హైట్, ఇది స్లాంట్ హైట్ ఎల్ అనుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ ఎల్ ప్లస్ ఆర్. పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ ఎల్ అన్నట్టు. ఆల్రెడీ లాటరల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ ఉండే మనకు. బేస్ ఏరియా ఏంది? సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ కామన్ తీస్తే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. తర్వాత స్పియర్. స్పియర్కి సపరేట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా, సపరేట్గా ఎల్సి లాటరల్ సర్ఫేస్ ఏరియా అని రెండు ఉండవు. రెండు కూడా ఒకటే. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు నథింగ్ బట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా దీనికి. అందుకే దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అనకుండా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. ఎందుకంటే మొత్తం ఒకటే ఉంది కదా సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంది? నథింగ్ బట్ 4πr². ఇంతకుముందు ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ అదే హెమిస్పియర్కు మాత్రం చేంజ్ ఉంటుంది. హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పైన సగంది 2πr² వచ్చింది, అప్పుడు కింద సర్కిల్ ఏరియా పై ఇంకొక πr². అప్పుడు రెండు లాటరల్ సర్ఫేస్ ఏరియాలో 2πr². ఇప్పుడు బేస్ ఏరియా కూడా కలుపుతున్నాం కాబట్టి ఇంకొకటి మొత్తం 3πr² ఉంటాయి. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సెమీస్పియర్ ఆర్ హెమిస్పియర్. ఓకే. 2πr² plus πr². నథింగ్ బట్ 2πr² ప్లస్ πr². ఓకే. దీని మీద ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతాడు? ఇట్లా ఉంది, దీనికి పెయింట్ చేస్తున్నాడు. మొత్తం పెయింట్ చేసిన అన్నప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వాడతాం. లేదు హెమిస్పియర్కు కింద విడిచిపెట్టి ఓన్లీ పైన మాత్రమే చేస్తున్నాడు అంటే అప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా వాడతాం. ఇంతకుముందు చెప్పుకున్నాం. అర్థమైంది?